నమస్తే. డాక్టర్ కళ నెరవేర్చుకోవాలి అనుకుంటున్నారా? అయితే మన ముందుకు వచ్చేసింది భీష్మ డాక్టర్స్ అకాడమీ. 2022లో 40 మందితో స్టార్ట్ అయ్యి 20 మంది గవర్నమెంట్ సీట్‌ని సంపాదించగలిగారు. సో, ఆ సక్సెస్ ఎవరిది? అక్కడ ఫ్యాకల్టీ స్పెషాలిటీ ఏంటి? అక్కడ చూసుకుంటే గనక మనకి ఏ విధంగా కోచింగ్ ఇస్తారు? ఈ వివరాలన్నీ కూడా తెలియజేయడానికి ప్రస్తుతం భీష్మ డాక్టర్స్ అకాడమీ నుంచి చైర్మన్ అండ్ ఫౌండర్ గోవిందరాజ్ గారు మనతో పాటు ఉన్నారు. సో, ఫుల్ డీటెయిల్స్ వారి మాటల్లో ఇప్పుడు విందాం. హలో అండి, నమస్తే. నమస్తే మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే 40 మెంబర్స్ 2022లో ఎస్టాబ్లిష్ చేశారు భీష్మ డాక్టర్స్ అకాడమీ. 20 మెంబర్స్కి గవర్నమెంట్ సీట్ వచ్చిందంటే చాలా అసలు ఫుల్ ఆఫ్ హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే డాక్టర్ అవ్వాలనేది చాలా మంది కోరిక, బట్ అందులో గవర్నమెంట్ సీట్ రావాలనుకునే వారి సంఖ్య కూడా ఎక్కువే. బట్ అది ఒక కళ, డ్రీమ్ అని చెప్పుకోవచ్చు. బట్ మీరు వారందరికీ కూడా సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ సీట్ వచ్చేలా కృషి చేసినందుకు అకాడమీ నుంచి హార్టీ కంగ్రాచులేషన్ సార్. ఏంటి ఈ సక్సెస్ ఓన్లీ 1 yearలో ఎలా సాధ్యపడింది మీకు? ఏంటి మీరు ఏం ట్రై చేశారు? సక్సెస్ మంత్ర సీక్రెట్ ఏంటి? ఎలా సాధించగలిగారు అసలు ఆ సీట్స్ని? స్టూడెంట్స్కి అంటే స్టూడెంట్సే అంటారా? మీ పార్ట్ కూడా ఏమైనా ఉందా? బేసికల్లీ ఐఎమ్ ఆల్సో కెమిస్ట్రీ ఫ్యాకల్టీ మేడం. ఓకే, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ. ఓకే, మై సెల్ఫ్ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ అండ్ ఆల్మోస్ట్ టోటల్ కెమిస్ట్రీ నేనే టీచ్ చేస్తాను. ఇన్ జనరల్గా లాంగ్ టర్మ్ స్టూడెంట్స్కి కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉన్నాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ. సో ఆ టాపిక్ పైన మనం ఎక్కువ వర్కౌట్ చేయడం, ఎవ్రీడే వాళ్ళకి డైలీ టెస్ట్లు పెట్టడం, వాళ్ళతో మనం ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవ్వడం, 1-to-1 ఇంటరాక్ట్ అవ్వడం ఉంటుంది మేడం. బేసికల్లీ నీ క్యాంపస్లో నేను 24 hours అవైలబుల్గానే ఉంటాను. 24 hours మనం అవైలబుల్గానే ఉంటాం మేడం. మార్నింగ్ 6:30 to నైట్ 12 o'clock వరకు స్టూడెంట్స్తోనే ఉంటాం మనం. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా లేదా సబ్జెక్ట్ ఏ డౌట్ అయినా ఇమీడియట్గా మనం క్లారిఫికేషన్ అనేది ఉంటుంది. సో మిగతా కాలేజెస్లో అయితే ఫ్యాకల్టీ సర్టెన్ టైం ఉంటుంది, బట్ హియర్ నో టైమ్ లిమిట్. ఎగ్జాక్ట్లీ మనం మార్నింగ్ 6:37 to నైట్ 11:30-12 వరకు మన అండర్లోనే ప్రతిదీ జరుగుతూ ఉండడం వల్ల మనం కేర్ ఎక్కువ తీసుకుంటాం. అంటే ఓన్లీ కెమిస్ట్రీ ఫ్యాకల్టీ మీరు ఒక్కరే ఉంటారా? మిగతా ఫ్యాకల్టీ కూడా అక్కడే ఉంటారా? ఎందుకంటే ఒక్కొక్కరు స్టూడెంట్స్ ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కలాగా ఉంటుంది. కొందరు ఒక మార్నింగ్ అవర్స్లో చదువుతారు, కొందరు ఈవినింగ్ అవర్స్, కొందరు నైట్ అవుట్ చేసి చదువుతారు పీస్ఫుల్గా. అలా డిఫరెంట్ స్టూడెంట్స్ ఉంటారు కదా. సో ఏ స్టూడెంట్కైనా మీరు అవైలబుల్లో ఉంటారు ఎనీ టైం? మన ఎవరికైనా మనం ఎనీ టైం అవైలబుల్గానే ఉంటాం మేడం. ఇన్ఫ్యాక్ట్ మనకి మేము క్యాంపస్లోనే ఉంటాం. రిమైనింగ్ ఫ్యాకల్టీ కూడా మనకి మార్నింగ్ 6:30 నుంచి నైట్ 10:30 వరకు అవైలబుల్గానే ఉంటారు. ఆఫ్టర్ 10:30 వాళ్ళు క్యాంపస్ నుంచి రిలీవ్ అవుతారు. ఆ రిమైనింగ్ టైం అంతా మన అండర్లోనే ఉంటుంది. అసలు అంటే వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. 1 yearలో 20 మెంబర్స్ 40 మెంబర్స్ ఉన్నారు, దాంట్లో 20 గవర్నమెంట్ సీట్స్ వచ్చాయి. అది పిల్లల యొక్క సక్సెసా? మీరు కూడా ఎంతమంది అంటే కొందరు చదివే పిల్లలు ఉంటారు, కొందరు ఇంతవరకే ఎఫర్ట్ చేయగలే స్టూడెంట్స్ ఉంటారు, కొందరు బాగా చదివే పిల్లలు ఉంటారు. సో మీరు వాళ్ళని చూస్ చేసుకున్నారా? వాళ్ళని మీరు స్వతహాగా ఓన్ చేసి అలా డెవలప్ చేశారా? ఏంటి? స్టూడెంట్స్ అందరినీ మనం ఒకేలా చూస్తాం మేడం. కొంచెం ఎక్కువగా వర్క్ చేయగలిగే వాళ్ళకి కొంచెం ఎక్కువ వర్క్ అలాట్ చేయడం, ఆ వర్క్ని ఎప్పటికప్పుడే మనం రెక్టిఫై చేయించుకోవడం, డౌట్స్ ఉంటే క్లారిఫికేషన్ చేయడం. సో అట్లనే డల్లర్స్ ఎవరిపై ఉంటారో వాళ్ళతో ఇంకొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. వాళ్ళని కూడా మనం ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఇయర్ మన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా యావరేజ్ అండ్ బిలో యావరేజ్ స్టూడెంట్స్. ప్రెసెంట్ మనకి తెలంగాణలో ద టాప్ మోస్ట్ కాలేజెస్ మీకు గాంధీ, ఉస్మానియా అండ్ ఈఎస్ఐ కాలేజెస్లో ఈరోజు మన దగ్గర సీట్లు తీసుకొని వెళ్ళిన పిల్లలు చాలా వరకు ఉన్నారు. ఒకే ఫ్యామిలీలో ట్విన్స్ ఇద్దరు కూడా అట్ ఏ టైం మన దగ్గర నుంచి అబ్బాయిలు ఒకే అట్ ఏ టైం మన దగ్గర సీట్ తీసుకుని వెళ్ళి ఉన్నారు. ఇద్దరు గవర్నమెంట్ కాలేజ్. అట్లా అవుట్ ఆఫ్ 40లో మనకి 20 మెంబర్స్ సీట్ తీసుకున్నారు. ఓకే సార్, ఎక్కడైనా ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేస్తున్నామంటే మెయిన్ ఫ్యాకల్టీ యొక్క ఎక్స్పీరియన్స్ స్టూడెంట్స్కి, స్టూడెంట్ పేరెంట్స్ చెక్ చేస్తారు. వాట్ అబౌట్ భీష్మ డాక్టర్స్ అకాడమీలో ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎలాంటి ఫ్యాకల్టీ ఉన్నారు? ఫ్రెండ్లీయా? స్ట్రెస్ ఎక్కువగా పెడుతూ ఉంటారా స్టూడెంట్స్ని? ఫ్యాకల్టీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను మేనేజ్మెంట్ అనేది సెకండరీ మేడం. ఇన్ఫ్యాక్ట్ నేను ఐఎమ్ ఏ ఫ్యాకల్టీ. సో ఐ హ్యావ్ సమ్ సర్కిల్. సో అందులోంచి చూస్ చేసుకుని ద బెస్ట్ ఫ్యాకల్టీ ఎవరు ఉంటారో, అంటే ఐ వర్క్ అట్ డిఫరెంట్ స్టేట్స్ ఆల్సో. సో మై ఫ్రెండ్ సర్కిల్ నుంచి మనం ఫ్యాకల్టీ అందరిని చూస్ చేసి తెచ్చుకుంటాం. అంటే ద బెస్ట్ ఫ్యాకల్టీ ఎక్కడ ఉంటారని మనకు ఒక ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ సౌత్ అంతా నేను వర్క్ చేసిన, మీకు విజయవాడ, వైజాగ్, బెంగళూరు అట్లా డిఫరెంట్ స్టేట్స్ వర్క్ చేశాను నేను. సో అందులో ద బెస్ట్ ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకొచ్చి మనం క్లాసెస్ తీసుకుంటాం. అట్ ది సేమ్ వే ఎవ్రీ మంత్ కూడా మనం ఒక గెస్ట్ ఫ్యాకల్టీ తీసుకొస్తాం నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వాళ్ళని. భీష్మ డాక్టర్స్ అకాడమీ ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి? మనకి ఓన్లీ చందానగర్లోనే బ్రాంచెస్ ఉన్నాయి మేడం. 2 different క్యాంపస్ ఉంటాయి, గర్ల్స్ క్యాంపస్ ఒకటి, బాయ్స్ క్యాంపస్. ఓహో, ఇద్దరికి కో ఎడ్యుకేషన్ కానీ డిఫరెంట్ బ్రాంచెస్. కో ఎడ్యుకేషన్ కాదు, మనకి డిఫరెంట్ బ్రాంచెస్. ఇప్పుడు ఎంత మంది జాయిన్ అయ్యారు సార్? ఇప్పుడు నియర్ మనకి 100 వరకు స్టూడెంట్స్ ఉన్నారు మేడం. లాస్ట్ ఇయర్ 40, ఇప్పుడు 100కి రీచ్ అయ్యారు.
సో సక్సెస్ లో భాగంగా 100కి రీచ్ అయ్యారు, నెక్స్ట్ ఇంకా ఎక్కువగా రీచ్ అవ్వాలి అని. అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ వీకెండ్స్ ఎగ్జామ్ ప్యాటర్న్స్ కానీ ఎలా స్టూడెంట్స్ ని ఎప్పటికప్పుడు వాళ్ళని రివైజ్ చేసి ఇస్తూ ఉంటారు సబ్జెక్ట్ పరంగా? అవును మేడం. మెయిన్ ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది కూడా చాలా వాళ్ళకి ఇంపార్టెంట్ సార్, ఎందుకంటే ఆ వీకెండ్ చదివింది వీకెండ్ లో క్లోజ్ చేస్తారా ఏంటి, ఆ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? మనం ఈరోజు ఏదైతే క్లాస్ టీచ్ చేస్తున్నామో అదే క్లాస్ పైన మనం ఈవినింగ్ వాళ్ళకి 1 అవర్ ఆర్ 40 మినిట్స్ వాళ్ళకి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. అంటే ఈ రోజు చెప్పే టాపిక్ పైన మనకి ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయి, సో ఆ బిట్స్ మనకి నీట్ ఎగ్జామ్లో ఎట్లా రిపీట్ అవుతున్నాయి అనే దానిపైన వాళ్ళకి ఒక అవగాహన కల్పించడం కోసం మనం ఎవ్రీడే ఒక ఫిజిక్స్ కెమిస్ట్రీ పైన ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. ఆ ఫోబియా అనేది పిల్లల నుంచి మనం బయట తీయడం వల్ల వాళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది డెవలప్ చేస్తాం. ఓకే, ఎవ్రీ వీకెండ్ ఎగ్జామ్ ఎవ్రీ డే ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఎవ్రీ వీక్ ఉంటుంది. అట్లనే ఎవ్రీ మంత్ మనం ఒక పార్ట్ టెస్ట్ తీసుకుంటాం. ఈ మంత్ అయిన సిలబస్ అంత పైన ఒక పార్ట్ టెస్ట్ కండక్ట్ చేయడం ద్వారా స్టూడెంట్ కెపాసిటీ ఎట్లా ఉంది, సో వాళ్ళు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు, సో ఏ ఏరియాస్లో వాళ్ళు ఇంకా డెవలప్ అవ్వాలి అనే దాన్ని చెక్ చేసుకుంటూ మనం కన్సల్ట్ లెక్చరర్తో మాట్లాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ అనుకుంటే నో ప్రాబ్లం నేనే ఉంటాను, బట్ మిగతా సబ్జెక్ట్లో ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినట్లయితే వాళ్ళు వెంటనే మనం టీచర్ని పిలిపించి మాట్లాడడం, ఆ స్టూడెంట్తో పర్టికులర్గా ఇంటరాక్షన్ ఇవ్వడం, అట్లా ప్రతిదీ మన దగ్గర ఉండే చూసుకుంటాం. ఓకే, సబ్జెక్ట్ చెప్పేటప్పుడు అంతా మీరే ఉంటారు, బట్ రివిజన్ టైంలో మనకి జూనియర్ అసిస్టెంట్స్ ఏంటి, జూనియర్ ఫ్యాకల్టీ జేఎల్ సిస్టమ్ అనేది లేదు మేడం. లేదా మనకి మార్నింగ్ ఎవరైతే టీచ్ చేస్తారో వాళ్ళనే మనం ఈవినింగ్ కూడా స్టడీ అవర్స్ లో ఉంచేటట్లు ప్లాన్ చేసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు నేను టీచ్ చేసి సమ్ అదర్ పర్సన్ వచ్చేటప్పటికి ఆ వేరియేషన్ అనేది వచ్చింది. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే ఎవరైతే టీచ్ చేస్తున్నారో వాళ్ళే పర్టికులర్ పర్సన్ మనకి స్టడీ అవర్లో కూడా ఉన్నట్లయితే ఆల్రెడీ మనకి వీ నో దట్ ద స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఆఫ్ ద స్టూడెంట్స్, దట్స్ వీ కెన్ ఈజీలీ వీ కెన్ డెవలప్ ద స్టూడెంట్స్. మరి భీష్మ డాక్టర్స్ అకాడమీ ఫ్యాకల్టీ గురించి చెప్పారు, ఇప్పుడు ఎస్టాబ్లిష్ చేశారో చెప్పారు. సో పేరెంట్స్ ఈ విధంగా కూడా ఈ కార్నర్లో కూడా ఆలోచిస్తారు, 1 year అయినా వాళ్ళకి చాలా వాల్యుబుల్, చాలా హెల్తీగా ఉండాలి, ఫుడ్ అలవాటు అవ్వాలి, డిఫరెంట్ ఏరియాస్ ఏపీ తెలంగాణ ఆ ప్లేసెస్ నుంచి వస్తారు, హాస్టల్ అని చెప్పారు, అక్కడ అంబియన్స్ ఎలా ఉంటుంది, అండ్ ఫుడ్ పరంగా మీరు మీ గురించి ఏం చెప్తారు? ఫుడ్ అనేది చాలా కేర్ తీసుకుంటాం మేడం. మనం ఫుడ్ అంతా మనం బయట నుంచి క్యాటరింగ్ చేసి తీసుకొస్తాం. ఓకేనా, మనం రెస్టారెంట్ నుంచి ఫుడ్ తెప్పిస్తాం మేడం. మనం రెస్టారెంట్ ఫుడ్ తీసుకొస్తాం. వీక్లీ 3 or 4 times మనం విజిట్కి వెళ్తాం మేడం. సో వాళ్ళు ప్రాపర్గా అంతా ఫాలో అవుతున్నారా లేదా, ఏమైనా స్టాక్డ్ ఐటమ్స్ అని యూజ్ చేస్తున్నారా, అట్లా ప్రతిదాన్ని మనం ఎవ్రీ వీక్కి 2-3 times విజిట్ చేసుకుని చెక్ చేసుకుంటాం మేడం. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అక్కడ నుండి భోజనం చేస్తాను మేడం. నేను మా వైఫ్ అండ్ మా అబ్బాయి ఆల్సో అందరూ ఫ్యామిలీ అంతా అక్కడే భోజనం చేస్తాం మేడం. సో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్టయితే ఇమీడియట్ గా రెక్టిఫై చేయొచ్చు. సో ఫుడ్ పరంగా కూడా పేరెంట్స్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సార్ స్టడీస్ తో పాటు పిల్లలకి ఎక్కువ స్ట్రెస్ అప్పుడు కాస్త రిలాక్సేషన్ కోసం వీకెండ్స్ కానీ అలా ఏమైనా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఎందుకంటే అసలు ఎంబీబీఎస్ చదవాలి, డాక్టర్ అవ్వాలి అనుకుంటేనే ఫుల్ హార్డ్ వర్క్ చేయాలి, ఎక్కువగా ఎఫర్ట్ పెట్టాలి అని అనుకుంటూ ఉంటాం, అదే చేస్తూ ఉన్నారు. బట్ దాంతో పాటు కూడా కొంచెం రిలాక్సేషన్ ఉండాలి స్టూడెంట్స్ కి, దాని విషయంలో మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు, అసలు ఆప్షన్ ఉందా సార్? ప్రతి వీక్ సండే పిల్లలకి ప్లే గ్రౌండ్ తీసుకెళ్ళి సో వాళ్ళకి ఫిజికల్ గా కొన్ని గేమ్స్ అనేది చేయించడం వల్ల వాళ్ళ స్ట్రెస్ అనేది తీసుకోకుండా ఉంటారు అనమాట. సో అందువల్ల మనం ప్రతి వీక్ కి ఒకసారి గ్రౌండ్ తీసుకెళ్ళి వాళ్ళతో ప్లేయింగ్ గ్రౌండ్ తీసుకెళ్తూనే ఉంటాం మేడం. అట్లనే మనకి వాళ్ళకి సరదాగా టైం పాస్ కోసం సాంగ్స్ పెట్టించడం, అట్లా వాళ్ళకి ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం ట్రై చేస్తాం మేడం. ఓకే, వాట్ అబౌట్ పేరెంట్స్ విజిటింగ్ అవర్స్ సార్, అవి కూడా ఆప్షన్ ఉందా వాటి పరంగా? ఈ విధంగా సండే మాత్రం విజిటింగ్ అవర్స్ ఇస్తాం మేడం. రిమైనింగ్ టైంలో కాంట్ బట్ హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నట్లయితే నార్మల్ టైం ఓకే. సో మరి ఈసారి 100 అంటున్నారు, ఎంతమందిని స్కోర్ చేయగలుగుతారు సార్? గవర్నమెంట్ సీట్స్ పరంగా కానీ మంచి ర్యాంక్, నీట్ అంటేనే అసలు చాలా టఫెస్ట్ ఎగ్జామ్ కదా, సో ఎంతమంది, మీరు ఎంత టార్గెట్ అనుకుంటున్నారు? యాజ్ ఏ టీచర్ మేడం నేను 100 మెంబర్స్ని డాక్టర్గా ట్రైన్ చేయడానికే ట్రై చేస్తాను. ఎందుకంటే ఏ ఒక్క స్టూడెంట్ ఫెయిల్ అయినా అది మా ఇంట్లో పిల్లడు ఫెయిల్ అయినట్లు ఫీల్ అవుతాం, కాబట్టి 100 రిజల్ట్ కోసమే ట్రై చేస్తాం మేడం. సో మరి భీష్మ డాక్టర్స్ అకాడమీ స్టూడెంట్స్ కి మధ్య రిలేషన్షిప్ అనేది ఫ్రెండ్లీ ఉంటుందా, స్ట్రిక్ట్ గా ఉంటుందా, ఏ విధంగా మీరు ట్రీట్ చేస్తారు? పిల్లలతో ఫ్రెండ్లీగానే మూవ్ అవుతాం మేడం. ఎందుకంటే వాళ్ళు అట్లా ఫ్రెండ్లీగా మనం మూవ్ అయితేనే వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ వాళ్ళ ఏమైనా ఇబ్బందిగా ఉన్నట్టయితే మనతో ఈజీగా షేర్ చేసుకోగలరు. ఇన్ఫ్యాక్ట్ గర్ల్స్ క్యాంపస్ అంతా మా మేడం CEO ఉంటారు, సో మా వైఫ్ తను వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటూ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే తను రెక్టిఫై చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. ఓకే, సెక్యూరిటీ పరంగా కూడా ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్? సెక్యూరిటీ అంతా టోటల్ నియర్లీ 15 to 16 కెమెరాస్ ఉంటాయి, సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు టోటల్ మేడం. సార్ అసలు 2022 అసలు ఎన్నో ప్రమోషన్ ఎన్నో పబ్లిసిటీ చేసుకుంటే కానీ మెంబర్ స్ట్రెంత్ అనేది పెరగదు, బట్ మీది 2022లో స్టార్ట్ చేశారు, లాస్ట్ 40, ఇప్పుడు చూసుకుంటే కనుక రిజల్ట్ రాకముందే 100. హౌ ఇట్స్ పాసిబుల్, అసలు ఏ విధంగా సాధ్యపడింది, అసలు ఏంటి ఆ మిరాకిల్? అంటే దట్టు MBBS అదే డాక్టర్ అవ్వాలి అనుకుంటే నీట్ కోర్స్కి
చూసి ఆలోచించి ఆచితూచి అడిగేస్తారు. మరి ఏంటి మీ దగ్గర స్పెషాలిటీ? ఆల్రెడీ మన దగ్గర వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళు సక్సెస్ని చూసి మౌత్ పబ్లిసిటీ ద్వారా, పేరెంట్ మౌత్ పబ్లిసిటీ ద్వారానే మనకు ఆల్మోస్ట్ అడ్మిషన్లు అన్నీ వచ్చినాయి మేడం. ఇన్ఫ్యాక్ట్ మన స్టూడెంట్ కూడా డైరెక్ట్గా అడ్మిషన్ చేయమని కూడా చెప్పమండి. సో ఒక 2-3 డేస్ మా క్లాసెస్ వినండి, మా వే ఆఫ్ టీచింగ్ ఎట్లా ఉంది. 2-3 డేస్ క్లాసెస్ విన్నాక ఇక్కడ ఉంటే డాక్టర్ అవుతామని ఫీలింగ్ వచ్చినట్లయితేనే మీరు జాయిన్ అవ్వండి. మీకు ఆ ఫీలింగ్ రానట్లయితే మీరు హ్యాపీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మీరు వెళ్ళొచ్చు. స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా రావచ్చు సార్? ఆబ్వియస్లీ మేడం. ఎందుకంటే వాళ్ళు ఒకసారి చెక్ చేశాక పేరెంట్స్ ఫైనల్ చేశాకే స్టూడెంట్స్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఎస్ మేడం. ఇన్ఫ్యాక్ట్ అట్లా చెక్ చేసుకొని జాయిన్ అవ్వడమే కరెక్ట్ వే మేడం. 2 or 3 days డెమోస్ కూడా వినొచ్చు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కానీ అక్కడ స్టే చేయడానికి కూడా ఆప్షన్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ టైంని స్పెండ్ చేస్తూ భీష్మ డాక్టర్ అకాడమీలో మన నీట్ కోర్స్ పైన ఫ్యాకల్టీ ఏ విధంగా వాళ్ళని చదివిపిస్తారు అండ్ ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది, అక్కడ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉంటుందో ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో ఇయర్స్ డాక్టర్ అవ్వాలి అనుకుంటే ఒక మంచి కోచింగ్ సెంటర్ని, అకాడమీని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మెయిన్ చూసుకుంటే కనుక భీష్మ డాక్టర్స్ అకాడమీ 40 మెంబర్స్లో 20 మెంబర్స్కి గవర్నమెంట్ సీట్ వచ్చింది. అక్కడ ఫ్యాకల్టీ గురించి గోవిందరాజ్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఏంటి అక్కడ మనకి 3 days కూడా డెమోస్ వినే ఛాన్సెస్ ఉంది అండ్ ఫుడ్ స్టే కూడా ఉంటుంది అని చెప్పారు. సో మీలో ఎవరైనా డాక్టర్ అవ్వాలి, నీట్ కోచింగ్ గురించి తెలుసుకోవాలి, జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది, కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇది ఇవాల్టి ఎపిసోడ్. నమస్తే.